రాక్షసునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాడికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అవి యోగశక్తులు. అలా సంపాదిస్తారు. జలస్తంభన విద్య అని ఒక విద్య. ఆ యోగశక్తి సంపాదించారనుకోండి, నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి వాడు ఉండిపోతాడు. వాడు పైకి నీళ్లు కనపడతాయి, అందులో ఉంటాడు వాడు. దుర్యోధనుడు నేర్చుకున్నాడు ఆ జలస్తంభన విద్య. నేర్చుకుని నీళ్ల లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. భీమసేనుడు వచ్చి పౌరుషవాక్యాలు పలికితే అప్పుడు బయటకు వచ్చాడు అందులోంచి. అలా ఈ హయగ్రీవుడన్న రాక్షసుడు ఒక ప్రత్యేకమైన శక్తి సంపాదించాడు. అది ఎక్కడి నుంచి సంపాదించాడు? ఈశ్వర కృప వల్లే. అదో తమాషా. మళ్ళీ ఏది ఎక్కడి నుంచి వచ్చినా ఈశ్వరుడి వల్లే వస్తుంది. భక్తితో ఉండి తపస్సు చేసినప్పుడు ఇచ్చేస్తాడు, దుర్వినియోగం చేస్తే చంపేస్తాడు. అది ఆయన లక్షణం. వాడు బుద్ధిగా ఉండి తపస్సు చేశాడు అనుకోండి, తపస్సుకి లక్షణం తపస్సుకే ఇచ్చేస్తాడు. వాడు హిరణ్యకశిపుడండి, వరాలు ఇచ్చేస్తే రేపు పొద్దున ఇబ్బంది పెట్టేస్తాడండి, అరిచి చావనివ్వండి, ఏం చేయనివ్వండి, నేను వరాలు ఇవ్వనంటాం. తపస్సు చేశాడు, భక్తిగా ఉన్నాడు, వరాలు ఇస్తాడు. అబ్బాయి బుద్ధిగా ఉండని చెప్తాడు. ఉండలేదు, నరసింహావతారంలో వచ్చి చెప్పాడు.